ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో వక్రించిన శని ఎటువంటి పూర్వజన్మ కర్మల్ని వాటి ఫలితాల్ని తెలియజేస్తాడు. అదేవిధంగా శని వక్రించాడు అంటే ఒక జాతకంలో అది మంచిదా లేదా ప్రతికూలమైన ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలో ఉంటుందా, శని యొక్క వక్రస్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించడము లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ద్వారా శని యొక్క వక్ర ఫలితాలు మనము అందుకుంటూనే మనం బాగు చేసుకోగలము. ఈ కోణంలో నేను శని యొక్క వక్రస్థితిని గురించి తెలియజేస్తాను. చాలామందికి శని అంటేనే కొంచెం భయము, అందులోనూ వక్రించిన శని అంటే ఎక్కువగా భయపడుతూ ఉంటారు. జన్మజాతకంలో కనుక శని వక్రించినట్లయితే దాని అర్థం ఏంటి అనేది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యము. ప్రతి గ్రహము వక్రించింది అంటే దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. అలాగే శనికి కూడా. అయితే శని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే శని కర్మకారకుడు. సహజంగానే మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటి పూర్వకర్మల యొక్క ఫలితాలని అనుభవింపచేసేవాడు శని. ముఖ్యంగా పూర్వకర్మల ఫలితాలని అనుభవింపచేస్తూ ఈ జన్మలో గుణపాఠాలు నేర్పించేటువంటి గ్రహం శని. అలాగే పాస్ట్ లైఫ్లో మనం అసంపూర్ణంగా వదిలేసినటువంటి పనిని కంటిన్యూ చేయించేవాడు శని. అదేవిధంగా పాస్ట్ లైఫ్లో కొన్ని తప్పులు చేసి పశ్చాత్తాపడి సరిదిద్దుకోవాలి అనేటువంటి ఒక మనసును కలిగినటువంటి ఒక జీవుడికి ఒక అవకాశం ఇస్తాడు వక్రించిన శని ఈ లైఫ్లో. ఇలా ప్రధానంగా శని యొక్క వక్రస్థితిని అర్థం చేసుకోవాలి. ఇక శని యొక్క కారకత్వాలు చూసినట్టయితే కర్మకారకుడు. అలాగే శని కాలపురుష చక్రంలో 10th హౌస్ని 11th హౌస్ని రూల్ చేస్తాడు. కాలపురుష చక్రంలో 10th హౌస్ మకరము, 11th హౌస్ కుంభము. మకరము అంటే మెటీరియలిస్టిక్ డిజైర్స్, అంటే ప్రాపంచిక సుఖాలు, భోగాలు, వైభవాలు, ప్రపంచంలో ఒక స్థితిలోకి రావాలని కోరిక, వీటిని తెలియచేసే స్థానము రాశి మకర రాశి. కుంభము జ్ఞానానికి, బుద్ధిబలానికి, అలాగే నిదానించి పనిచేయడము, 10 మంది హితం కోసం పనిచేయడము, ఇలాంటి వాటిని సూచించే రాశి కుంభరాశి. ఈ రెండిటికి నాయకత్వం వహిస్తాడు శని, ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఇక ఇటువంటి శని వక్రించాడు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? కాలపురుష చక్రంలో 10th హౌస్ని రూల్ చేస్తున్నాడు, 11th హౌస్ని రూల్ చేస్తున్నాడు. అంటే పూర్వజన్మ కర్మల్ని మనని అనుభవింపచేస్తాడు 10th హౌస్ లార్డ్గా. అలాగే ఈ జన్మలో మనం కనుక సరిగ్గా ఆ కర్మలను అర్థం చేసుకుని అనుభవించినట్టయితే దానికి రివార్డ్ను కూడా ఇస్తాడు 11th లార్డ్గా. ఇలా చాలా కీలకమైనటువంటి బాధ్యతల్ని పోషిస్తాడు శని. ఎందుకంటే శని వక్రించాడు అంటే మనను మనం కరెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు ఈ లైఫ్ టైంలో అని ప్రధానంగా అర్థం చేసుకోవాలి. ఇక శని తులలో ఉచ్చ చెందుతాడు, మేషంలో నీచ పొందుతాడు. తుల అనేది న్యాయాన్ని అన్యాయాన్ని వేరు చేసి లైఫ్లో ఒక బ్యాలెన్స్ని సూచించేటువంటి రాశి తులారాశి. న్యాయానికి పట్టం కట్టేటువంటి రాశి తులారాశి. అందులో శని ఉచ్చలో ఉంటాడు. అలాగే 7th హౌస్ అవుతుంది కాలపురుష చక్రంలో తుల. 7th హౌస్ అంటేనే పూర్వజన్మ రుణాలు, కర్మలు, అంటే పాస్ట్ లైఫ్లో రుణాల వలన మనకు వచ్చేటువంటి భార్య కావచ్చు, మన మిత్రులు కావచ్చు, పనిచేసే సంస్థలో ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా 7th హౌస్ని చూడాలి. పూర్వజన్మ రిలేషన్ చూపిస్తుంది 7th హౌస్. ఫస్ట్ హౌస్ అనేది ఈ జన్మలో మన యొక్క వ్యక్తిత్వము, మన యొక్క యోగాలు, వీటిని సూచించినట్టయితే 7th హౌస్ అనేది పాస్ట్ లైఫ్ని ఎక్కువగా సూచించే హౌస్. అలాగే శని నీచ పొందేది ఫస్ట్ హౌస్లో. అంటే నేను అనేటువంటి మితిమీరిన అహంకారము, నేను అన్నీ చేయగలను అనేటువంటి ఒక భావన, వీటిని ఇష్టపడని గ్రహం కాబట్టి మేషంలో కాలపురుష చక్రంలో ఫస్ట్ హౌస్ అయిన మేషంలో శని నీచలో ఉంటాడు. అందులోనూ కుజుడిల్లు, దూకుడికి, అగ్రెసివ్ నేచర్కి ప్రతీక అయినటువంటి కుజుడిల్లో శని నీచలో ఉంటాడు. శని మేషంలో నీచలో ఉన్నాడు అంటే అర్థము మనం ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్ ఉంటూ వినయ విధేయతలతో ఉన్నట్టయితే శని నీచలో ఉండి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు జాతకుడికి. ఈ కీలకాన్ని ఎప్పుడు కూడా గ్రహించాలి. శని నీచలో ఉన్నాడు అనగానే చాలా దుష్ఫలితాలు ఇస్తాడు అని అభిప్రాయం ఉంటుంది, కానీ అది కాదు. దుష్ఫలితాలు ఎప్పుడు ఇస్తాడు అంటే మనం బాధ్యతలను విస్మరించి
దూకుడుగా ముందుకు వెళ్ళినా, మనం చేయాల్సిన పనులను చేయకపోయినా, మన కుటుంబ సభ్యుల పట్ల మన బాధ్యత కావచ్చు, ఒక సంస్థలో పనిచేస్తున్నట్టయితే ఆ సంస్థ పట్ల మన బాధ్యతని సరిగ్గా నిర్వర్తించినప్పుడు నీచలో ఉన్న శని తీవ్ర ఫలితాలని ఇస్తాడు. ఇక శని తులలో ఉండి వక్రిస్తే ఎలా ఉంటుంది, మేషంలో ఉండి వక్రిస్తే ఎలా ఉంటుంది, ఇది కూడా అర్థం చేసుకోవాలి. తులలో వక్రించాడు అంటే అర్థము పూర్వజన్మ రుణాలు, బంధాలు మనం ఈ జన్మలో చాలా బలంగా ఉన్నాయి, వాటిని మనము అనుభవించాలి. దానివల్ల మనం ప్రయోజనం పొందాలి అంటే మనను మనం మార్చుకుని తోటివారి పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల కావచ్చు, సంస్థలో కార్యాలయంలో ఇతర ఎంప్లాయీస్తో కావచ్చు, ఎలా మెలగాలి అనేది నేర్పిస్తాడు రెట్రోగ్రేడ్ అంటే వక్రించిన శని తులలో. ఇదే నీచలో ఉన్న శని వక్రించినట్టయితే మేషంలో ఎప్పుడూ కూడా తన స్థాయి ఎంత ఉన్నతంగా ఉన్నా కానీ అందరితో కలిసిపోతూ ఉండడము, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళడము, మితిమీరినటువంటి ఈగో వలన ఇతరులకి కష్టం రాకుండా చూసుకోవడము, ఇలాంటివి మనకి పరోక్షంగా ఇండికేషన్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా మనం ప్రధానంగా మౌలికంగా శని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. శని ఒక్కొక్క ఇంట్లో ఉన్నాడు అంటే దానికి సంబంధించినటువంటి పాస్ట్ లైఫ్ కర్మలు ఏంటి, వాటిని మనం ఎలా సవరించుకోవాలని అర్థం చేసుకోవాలనేది ప్రధానంగా గ్రహించాలి. ఉదాహరణకి లగ్నంలో శని వక్రించి ఉన్నాడు, అది ఏ లగ్నమైనా కావచ్చు. దాని అర్థం ఏంటి అంటే పాస్ట్ లైఫ్లో తన గురించి తాను ఎక్కువగా ఆలోచించుకుని, తన తోటివారి గురించి ఎక్కువగా ఆలోచించకుండా, విస్మరించకుండా తన ప్రయోజనాల కోసమే ఎక్కువగా బతకడము, నేను అనేది ఎక్కువగా ఉండి దానివల్ల ఇతరులకి కష్టం కలిగించడం కావచ్చు, తను చేయాల్సినవి ఇతరులకి చేయకపోవడం కావచ్చు ఉండడం వల్ల ఈ జన్మలో వక్రించిన శని వస్తాడు. పాజిటివ్గా ఉన్నటువంటి అర్థం ఏంటంటే రియలైజేషన్ అనేది వచ్చింది పాస్ట్ లైఫ్లో, ఇప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నాడు అని. సెకండ్ హౌస్లో శని వక్రించాడంటే అర్థం ఏంటి? సెకండ్ హౌస్ అనేది వాక్స్థానము, ధనస్థానము, అంటే మన సేవింగ్స్ని సూచించే స్థానము, ఫ్యామిలీని సూచించే స్థానము. ఇటువంటి స్థానంలో శని వక్రించాడంటే అర్థము మన వాక్కు ద్వారా ఇతరులకు కష్టాన్ని కలిగించి మనం సరిదిద్దుకోవాలనే ప్రయత్నం చేశాము, ఆ అవకాశం లైఫ్లో మనకి ఇస్తున్నాడు. అలాగే కుటుంబ సభ్యుల పట్ల మనం బాధ్యతను విస్మరించాం పాస్ట్ లైఫ్లో, ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్నాడు. డబ్బును గౌరవించకుండా దుబారా ఖర్చు చేశాము, అది తెలుసుకుని రిలీజ్ అయ్యాము, ఈ జన్మలో ఒక అవకాశం ఇస్తున్నాడు సెకండ్ హౌస్లో రెట్రోగ్రేడ్ అయ్యి. ఈ విధమైనటువంటి చాలా మంచి ఇండికేషన్స్ ఇస్తాడు రెట్రోగ్రేడ్ అయినటువంటి శాటర్న్, వక్రించిన శని. మనం మార్చుకునే ప్రయత్నం చేయకపోతే ఎప్పుడు కూడా ప్రతికూల ఫలితాలు ఇస్తూ మన ఇబ్బంది పెడుతూనే ఉంటాడు శని. మనము మన తప్పును గ్రహించి మనల్ని మనం మార్చుకునే వరకు శని ఎప్పుడూ కూడా ఇబ్బంది కలుగజేస్తూనే ఉంటాడు. థర్డ్ హౌస్లో వక్రించాడంటే అర్థం ఏంటి? సోదరులతో సరిగ్గా లేకపోవడం, పాస్ట్ లైఫ్లో వారిని పట్టించుకోకపోవడము, వారి మనసుకి కష్టం కలిగించేటువంటి పనులు చేయడము అనేవి చేయడం ద్వారా థర్డ్ హౌస్లో ఉన్నటువంటి శని ఎప్పుడు కూడా సోదరుల నుంచి వీరికి అన్ని కష్టాలే, వాళ్ళ అన్నదమ్ముల నుంచి వీరికి సహాయ సహకారాలు అనేవి ఉండవు. అదేవిధంగా థర్డ్ హౌస్లో శని వక్రించాడంటే అర్థం, థర్డ్ హౌస్ అంటే మనం చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో మన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, మన పక్కన ఉన్న వారిని కలుపుకుని వెళ్తూ ఎలా పనిచేస్తున్నాము, మన నైబర్స్, మన యొక్క తోటి వారితో ఎలా ఉన్నాము, పొరుగు వారితో ఎలా ఉన్నాము, ఇవన్నీ సూచించే హౌస్ థర్డ్ హౌస్ కాబట్టి ఇందులో వక్రించాడంటే ఆ ఏరియాస్లో ప్రాబ్లం ఉంది, వాటిని సవరించుకో. వారికి ఎప్పుడు ఇంటి పక్క వాళ్ళతో కంప్లైంట్ వస్తుంది, మీరు ఎక్కువ సౌండ్ పెట్టుకుంటున్నారనో, మీ వల్ల మాకు డిస్టర్బెన్స్ ఉంటుందనో. ఎప్పుడు థర్డ్ హౌస్లో శాటర్న్ ఉన్నా ఇరుగు పొరుగు వాళ్ళతో సమస్యలు, తోడబుట్టిన వారితో సమస్యలు, వృత్తి వ్యాపారాల్లో తను చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో తన తోటి వారితో సమస్యలు, వీటిని వాళ్ళు సక్రమమైన మార్గంలో ఆలోచించి తనని తాను మార్చుకుంటూ తన ఆలోచన ధోరణి కావచ్చు, తన బిహేవియర్ని మార్చుకున్నట్టయితే థర్డ్ హౌస్ రెట్రోగ్రేడ్ శాటర్న్ మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఫోర్త్ హౌస్లో శని వక్రించాడంటే అర్థము, ఫోర్త్ హౌస్ అంటే బాల్యాన్ని సూచిస్తుంది, తల్లి, మాతృభూమి, ఇలాంటి వాటిని సూచించే కీలకమైన హౌస్ ఫోర్త్ హౌస్. ఇందులో శని వక్రించాడు అంటే అర్థము పాస్ట్ లైఫ్లో చిన్నతనంలో చాలా దూకుడుగా ఉండి తల్లిదండ్రుల్ని కష్టపెట్టి ఉంటారు. అందుకే వారికి ఈ జన్మలో చిన్నప్పటి నుంచి వారు వయసుకి మించినటువంటి భారాన్ని మోయాల్సి రావడము, తానే కుటుంబంలో
ఒక పెద్ద దిక్కుగా ఉంటూ అందరినీ చూసుకోవాల్సి రావడము, దానివల్ల చదువు సరిగ్గా ముందుకు సాగకపోవడము, ఎప్పుడూ కూడా తనకంటే కూడా తన కుటుంబ సభ్యులకి ఎక్కువగా టైంని వెచ్చించాల్సి రావడము, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బాల్యం అనేది గడుస్తుంది. తల్లిదండ్రుల యొక్క ప్రేమని నోచుకోలేకపోవచ్చు, తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవాల్సి రావచ్చు, ఒక లోన్లీనెస్ ఫీలింగ్ అనేది చిన్నప్పటి నుంచి వరకు ఏర్పడుతుంది. 4th హౌస్లో శాటర్న్ ఎప్పుడున్నా కానీ గృహ సౌఖ్యాన్ని దెబ్బతీసేటువంటి రిజల్ట్స్ ఉంటాయి. అంటే పాస్ట్ లైఫ్లో మనం మన కుటుంబ సభ్యుల యొక్క ఆనందాన్ని డిస్టర్బ్ చేశాము, తల్లిదండ్రుల యొక్క మనసును కష్టపెట్టాము, కుటుంబ సభ్యుల యొక్క మనసును కష్టపెట్టాము అని దాని ప్రధాన అర్థం. దాన్ని సవరించుకున్నట్టయితే ఈ జన్మలో కష్టాలు అనుభవించిన ఒక వయసు వచ్చిన తర్వాత వారు సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. 5th హౌస్లో శాటర్న్ రెట్రోగ్రేడ్ అయితే పిల్లల వలన వీళ్ళకి ఎప్పుడు సమస్యలు, వాళ్ళ ఆలోచన ధోరణి వేరుగా ఉంటుంది, పిల్లల ఆలోచన ధోరణి వేరుగా ఉంటుంది. పిల్లల యొక్క ఆలోచన ధోరణి, వారు వెళ్ళేటువంటి దారి వీరికి ఎప్పుడూ కూడా ఒక టెన్షన్ కలుగజేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు శని 5th హౌస్లో వక్రించినప్పుడు పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది. ఆడవారికి అయితే మిస్క్యారేజెస్ అయిన తర్వాత పుట్టడము, పిల్లలు లేకపోవడము, ఇలాంటి సమస్యలు ఉంటాయి. అంటే పూర్వపుణ్యంలో ఏదో లోపం ఉంది. అదేవిధంగా వారు చేసేటువంటి పనుల వల్ల ఇతరులకి కష్టం కలగడము, చేసే వృత్తి వ్యాపారాల్లో, ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా వారికి సమస్యలు ఉంటాయి. ఎందుకంటే 5th హౌస్ అనేది 10th హౌస్కి 8th హౌస్, కర్మస్థానానికి 8వ స్థానం. కాబట్టి వారు చేసిన వృత్తి వ్యాపారాల్లో పాస్ట్ లైఫ్లో ఇతరులకి ఇబ్బంది కలిగేటువంటి పనులు చేసి ఉంటారు. అందుకే వారికి ఈ లైఫ్లో 5th హౌస్ శాటర్న్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా జాబ్లో ప్రాబ్లమ్సే, ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండడము, సుపీరియర్స్తో ఎప్పుడు ప్రాబ్లమ్సే, బాస్తో ఎప్పుడు సమస్యలు, ఇటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. 6th హౌస్లో శని వక్రించాడు అంటే అర్థము బంధువులతో సమస్యలు, హెల్త్ ఇష్యూస్, రుణ బాధలు, అలాగే తన పై అధికారులతో సమస్యలు, ఎందుకంటే అది సర్వీస్ను సూచించే హౌస్. ఇలాంటివన్నీ ఎక్కువగా వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి వారు ఎప్పుడూ కూడా అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ, వారు ఒక సంస్థలో పనిచేస్తున్నట్టయితే తన పై అధికారులని సంతోషపెడుతూ నీతి నిజాయితీగా కష్టపడి పనిచేసినట్టయితే ఈ కర్మ అనేది నెమ్మదిగా క్షయం అవుతుంది. 6th హౌస్ శాటర్న్ ఉన్నట్టయితే. 7th హౌస్లో శాటర్న్ రెట్రోగ్రేడ్ అయితే జీవిత భాగస్వామితో సమస్యలు, లేటుగా వివాహం అవడము, ఇద్దరి భావజాలాలు డిఫరెంట్గా ఉండడము, ఇదొక ఛాలెంజ్. కాబట్టి చాలా కష్టపడాల్సి వస్తుంది వారి యొక్క జీవిత భాగస్వామిని అర్థం చేసుకుని కలిసి ప్రయాణం చేయడానికి. అదేవిధంగా కొన్ని పాపగ్రహాలు కూడా కలిసి వక్రించిన శనితో 7th హౌస్లో ఉంటాయి. ఉదాహరణకి రాహు కలిసి శనితో 7th హౌస్లో ఉంటే, వక్రించిన శనితో మ్యారేజ్ అయిన తర్వాత తన జీవిత భాగస్వామి తనని మోసం చేసింది రియలైజ్ అయ్యి చాలా బాధపడ్డము, ఇలాంటి సంఘటనలు కూడా ఉంటాయి. దీనికి కూడా కారణం పాస్ట్ లైఫ్లోనే ఉంటుంది. ఇక అష్టమంలో 8th హౌస్లో శని వక్రించాడంటే అర్థము ఆధ్యాత్మిక ప్రగతికి మంచిది. పాస్ట్ లైఫ్లో ఆధ్యాత్మిక సాధన చేస్తూ చనిపోయి ఉంటారు, తర్వాత ఆ సాధన ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటుంది. వైరాగ్య భావనలు ఎక్కువగా వరకు కలుగుతూ ఉంటాయి. సాధన ద్వారా చాలా హెల్దీ పాజిటివ్ వైరాగ్య భావనలు అనేవి వాళ్ళకి డెవలప్ అవుతాయి. అయితే స్థిరచరాస్తుల విషయంలో ఎప్పుడు కూడా అసంతృప్తి, తనకు రావాల్సిన ఆస్తి వారికి రాకపోవడము, ఇలాంటి ఫలితాలు కూడా ఉంటాయి. దానికి కారణము పాస్ట్ లైఫ్లో ఇతరుల యొక్క ప్రాపర్టీని వీళ్ళు అన్యాయంగా స్వాధీనం చేసుకోవడము, దానివల్ల అదే ఇప్పుడు వాళ్ళకి రిపీట్ అవుతుంది. 9th హౌస్లో శని వక్రించాడు అంటే అర్థము ఈ జన్మలో చాలా ధార్మికమైన పద్ధతులు ఉన్నా కానీ వారికి ఎప్పుడు కూడా అపనిందలు, అవమానాలు తన తోటి వారితో ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే పాస్ట్ లైఫ్లో వాళ్ళు కొన్ని అధార్మికమైనటువంటి పనులు చేసి తర్వాత రియలైజ్ అయినట్టయితే ఈ జన్మలో ఒక కరెక్షన్ చేసుకునే ఛాన్స్ ఇస్తాడు శని. వాళ్ళు చాలా నీతి నిజాయితీలతో జీవిస్తూ ఉంటారు, ధార్మికమైన వ్యక్తులుగా ఉంటారు, ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తులుగా ఉంటారు. కానీ వారిని ఎవరు అర్థం చేసుకునేవారు వాళ్ళ చుట్టూ ఉండరు. వారిని విమర్శించే వారి మధ్యలో వీళ్ళు జీవించాల్సి ఉంటుంది. వాటిని తట్టుకుంటూ తన యొక్క ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా కనుక ముందుకెళ్ళినట్టయితే అది చాలా మంచి రెమెడీగా పనిచేస్తుంది. ఇక 10th హౌస్లో కనుక శని వక్రించినట్టయితే కర్మస్థానం 10th హౌస్లో వక్రించాడు అంటే అర్థము కర్మలలో ఎన్నో పొరపాట్లు జరిగాయి పాస్ట్ లైఫ్లో, అది సరిదిద్దుకున్నట్టయితే ఈ లైఫ్లో ఒక కరెక్టివ్ ఛాన్స్ అనేది ఇస్తాడు, కరెక్షన్ చేసుకునే ఛాన్స్ ఇస్తాడు శని. అది వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు.
అన్యాయంగా వ్యాపారం చేసి ధనాన్ని ఆర్జించడం కావచ్చు, ఇతరులకు నష్టాన్ని చేకూర్చి వాళ్ళు లబ్ధి పొందడము, ఇలాంటివి చేయడము, లేదా ఒక సంస్థలో పనిచేస్తుంటే తోటి వారితో సరిగ్గా మెలగకుండా తన కింద పనిచేసే వారికి ఉద్దేశపూర్వకంగా కొంత కష్టాన్ని కలిగించడం, ఇలాంటివి చేయడం వల్ల 10th హౌస్లో రెట్రోగ్రేడ్ సాటర్న్ చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాడు. తరచూ జాబ్స్ మారుతూ ఉంటారు. వారు ఎంత బాగా పని చేసినా కానీ వారి యొక్క పై అధికారులు వీరిని గుర్తించరు, ఉద్దేశపూర్వకంగా గుర్తించరు. గ్రూప్ పాలిటిక్స్కి, ఆఫీస్ పాలిటిక్స్కి బలవుతూ ఉంటారు. కాబట్టి ఈ జన్మలో ఎప్పుడూ కూడా నీతి నిజాయితీకి కట్టుబడి ఫలితం వచ్చినా రాకపోయినా నిబద్ధతతో కనుక పనిచేసినట్టయితే అది రెమెడీగా పనిచేస్తుంది 10th హౌస్ రెట్రోగ్రేడ్ సాటర్న్కి. ఇక 11th హౌస్లో కనుక శని ఉన్నట్టయితే పదవీ ప్రాప్తిలో ఎప్పుడు ప్రాబ్లమ్స్, పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తులకి అన్నగారితో సమస్యలు, అలాగే స్నేహితుల నుంచి సమస్యలు, స్నేహితులు మోసం చేయడము, ఇలాంటివన్నీ ఎదురయ్యి అంటే అర్థము ప్రీవియస్ బర్త్లో తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు, పొలిటికల్ పవర్ని దుర్వినియోగం చేశావు, అలాగే నీ మిత్రులకి నువ్వు కొంత అపకారం చేశావు, అదే నీకు రిఫ్లెక్ట్ అవుతుంది ఈ లైఫ్ టైంలో. కాబట్టి వచ్చిన కష్టాన్ని తట్టుకుని ఎప్పుడూ కూడా ఇతరులకు మేలు చేయాలి అనేటువంటి సదుద్దేశంతో ముందుకెళ్ళడమే చాలా మంచి రెమెడీ. అటువంటి కష్ట సమయంలో మళ్ళీ పొరపాట్లు చేయకుండా ఉండాలి, దాన్ని గమనిస్తూ ఉంటాడు శని. ఎంత కష్టం వచ్చినా ధార్మికమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టకుండా వెళ్తున్నాడా లేదా అని చూస్తూ ఉంటారు. అలా కనుక వెళ్ళినట్టయితే శని యొక్క బ్లెస్సింగ్స్ మనకి అందుతాయి. ఇక 12th హౌస్లో శని ఆధ్యాత్మిక సాధనకి చాలా మంచిది. రెట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు అంటే పూర్వజన్మ సాధన ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అని అర్థము. ఇది ఒక పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ చూసినట్టయితే ఇప్పుడు అనారోగ్య సమస్యలు, ధన వ్యయము, దాని అర్థము పాస్ట్ లైఫ్లో ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టి ఉండడము, ధనాన్ని గౌరవించకపోవడము, అలాగే అవసరమైన వాటికి కాకుండా అవసరం లేని దాన్ని కూడా డబ్బు ఖర్చు పెట్టడం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఈ జన్మలో అవసరానికి మనకి డబ్బులు రాకుండా చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ఈ విధంగా శని యొక్క తత్వాన్ని కనుక అర్థం చేసుకున్నట్టయితే మౌలికంగా మన యొక్క ప్రవృత్తిని, యాటిట్యూడ్ని ఎలా చేంజ్ చేసుకోవాలో శని మనకి ఇండికేషన్స్ ఇస్తారు. కాబట్టి ఆ డైరెక్షన్లో పనిచేసినట్టయితే తప్పకుండా వక్రించిన శని మనకి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. మన వ్యక్తిత్వంలో చాలా పాజిటివ్ చేంజెస్ని తీసుకొస్తాడు శని. అది శని మనకి ఇచ్చేటువంటి మెసేజ్ వక్రించినప్పుడు. ఈ విధంగా ఎప్పుడు కూడా శని యొక్క వక్రస్థితిని అర్థం చేసుకోవాలి. గోచారంలో శని వక్రించినప్పుడు కూడా వక్రించక ముందు ఏ పనులు అయితే పెండింగ్లో ఉంటాయో వక్రించినప్పుడు ఆ పనులు ముందుకెళ్ళి కంప్లీట్ అవుతాయి, డైరెక్ట్ మోషన్లోకి వచ్చే లోపల. ఎందుకంటే వక్రము అంటేనే వెనక్కి తిరిగి చూడటము. కాబట్టి గోచారంలో శని వక్రించడం కూడా చాలా మంచిదే ఈ దృష్టికోణంతో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే. ఈ విధంగా శని యొక్క వక్రస్థితిని సరైన దృక్పథంతో కనుక అర్థం చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలను మనం అందుకోవచ్చు శని నుంచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.